ఓం గణేశాయ నమః. మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా అవి తొలగించుకోవడానికి చక్కని పరిష్కారం సంకష్టాల చతుర్థి వ్రతం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థి అంటాము. అలా మనకి 12 మాసాల్లో 12 సంకష్ట చతుర్థులు వస్తాయి. అయితే ఈరోజు సంకష్ట చతుర్థి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, వ్రతం చేయాలి అనుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా వ్రతం చేయాలి అనే విషయాల గురించి తెలుపబోతున్నాను. ప్రతి మాసంలో కూడా సంకష్ట చతుర్థి చాలా ప్రాముఖ్యమైనది. అయితే వ్రతంలాగా చేస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిది. మీరు ఏదైనా ఒక సంకల్పంతో వ్రతం చేస్తే ఖచ్చితంగా ఆ ఇబ్బంది తీరుతుంది. ముఖ్యంగా అనుకున్న బాకీలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడడం, పిల్లలు మొండి చేయటం, పిల్లల మాట వినకపోవడం, ఎటువంటి సమస్యకైనా సంకష్ట చతుర్థి మంచి పరిష్కారం. వ్రతంలాగా చేయాలి అంటే ఖచ్చితంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటాము. అయితే పూజా మందిరంలోనే పీఠం ఏర్పాటు చేసుకునే వీలుంటే అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజనైతే ప్రారంభించాలి. పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద చక్కగా ఒక తెల్లటి వస్త్రం కానీ జాకెట్ ముక్క కానీ పరుచుకొని దాని మీద 3 గుప్పెలు బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న విఘ్నేశ్వరుని ఫోటోని పెట్టుకోవాలి. ఇంకా అలంకరించుకోవాలి, మనకి నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు. విఘ్నేశ్వరునికి జిల్లేడు పుష్పాలన్నా గరిక అన్న చాలా ప్రీతికరం కదా. చక్కగా వాటితో అలంకరించే వీలుంటే అలంకరించుకోండి. నా దగ్గర జిల్లేడు మొగ్గల మాల ఉంది, సమర్పించాను. అలాగే చక్కగా గరికతో అలంకరించాను. ఆ రోజున ఖచ్చితంగా గరికతో పూజించాలండి. మీ దగ్గర ఒకవేళ గరిక ఎక్కువగా ఉంటే అలంకరణలో కూడా ఉపయోగించుకోండి, చాలా బాగుంటుంది. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. పసుపుతో గణపతిని చేసి పూజించాలి. ఇది సంకష్టాల చతుర్థి వ్రతం అంటే విఘ్నేశ్వరునికే పూజ చేస్తున్నాము. అయినా సరే ముందుగా పసుపు గణపతిని చేసుకుని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. నేనైతే మా పద్ధతి ప్రకారం గౌరీ గణపతిని చేసుకుని పూజిస్తున్నాను. అయితే ఈ వ్రతానికి ముఖ్యంగా చేయవలసింది ఉపవాసం అండి. మనం ఈ వ్రతాన్ని ముందుగానే సంకల్పం తీసుకోవాలి. 3 నెలలు, 5 నెలలు, 7 నెలలు, 9 నెలలు, 11 నెలలు అలా చేస్తాము అని సంకల్పం తీసుకొని అన్ని నెలలు పూర్తి చేయాలి. ఆ రోజున ఖచ్చితంగా ఉపవాసం చేయాలండి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంకా పూజ చేసుకొని, ఉదయం మనకి సింపుల్గా ఉంటుంది పూజ. సాయంకాలం చంద్రోదయం తర్వాత పూజ ముగించుకొని అప్పుడు మనం ఏదైనా తినచ్చు. ఈ వ్రతంలో ముఖ్యంగా ఉపవాసంతో పాటు ముడుపు కూడా ఉంటుంది. మనం ఏదైతే సంకల్పంతో అంటే ఏదైతే మనకి ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందిని చెప్పుకుంటూ ముడుపు అయితే కడతాము. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయండి. మేమైతే ఉదయం ముడుపు కట్టి సాయంకాలం చంద్రోదయం తర్వాత ముడుపు తీసి నైవేద్యం తయారు చేసి ఏ నెలకి ఆ నెల ముడుపు కడతాము. కొంతమంది మాత్రం ఎన్ని నెలలైతే సంకల్పం తీసుకుంటారో అన్ని నెలలు కూడా ఆ ముడుపు దాచిపెట్టుకుంటారు. ఎలాగైనా చేయొచ్చు, మీకు ఏది వీలుంటే అది కూడా చేయొచ్చు. మీకు ఇంతవరకు ఎటువంటి ఆచారం లేదు అంటే ఎటువంటి పద్ధతి తెలియదు అనుకుంటే మీకు ఏది వీలుంటే అలా చేయొచ్చు. దీనికైతే ఎటువంటి సాంప్రదాయం ఉండదండి. మనం ఎవరైనా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. సో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ, కొంతమందికి బాకీలు మొండి బాకీలు అయిపోతాయి, అవి అస్సలు రావు. అటువంటప్పుడు కూడా ఈ పూజ చేసుకుని ముడుపు కడితే ఖచ్చితంగా అవి వచ్చేస్తాయి. మీరు ఒక సంకల్పం తీసుకుంటే అంటే 5 నెలలు కానీ 7 నెలలు 9 నెలలు అట్లా సంకల్పం తీసుకున్న తర్వాత అంటే ఏదో ఒక ఇబ్బంది పేరు మీద ముడుపు కడతారు కదా. సో ఆ ఇబ్బంది మీకు 1 నెలలో 2 నెలల్లో తీరిపోతే పూజ అయితే కంపల్సరీ చేయాలి, వ్రతం అయితే కంపల్సరీ చేయాలి, పూర్తి చేయాలి. కానీ ముడుపు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే కోరిక నెరవేరిపోయిందో ఇంకా ముడుపు కట్టకుండా పూజ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయినా సరే అండి. పిల్లల విషయంలో అయితే ఇంకా చాలా మంచిది విఘ్నేశ్వరుని పూజ. పిల్లల విషయంలో చాలా మంచిది. కొంతమంది పిల్లలు మాట వినకపోవడం, స్కూల్కి వెళ్ళను అని మారం చేయటం, మొండి చేయటం, సరిగా తినకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఎటువంటి ఇబ్బంది అయినా సరే మీరు ముడుపు కట్టి చూడండి, ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరిపోతుంది, అంటే ఇబ్బంది తీరిపోతుంది. చూశారు కదా, గణేశునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గౌరమ్మ కూడా పూజ చేసుకుని తాంబూలం సమర్పించాను. సో ఇప్పుడు ముడుపు కట్టి స్వామివారి దగ్గర ఉంచాలి. ముడుపు ఏ విధంగా కట్టాలి అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. అంటే జాకెట్ ముక్క తీసుకోండి. దానిలో 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ సమర్పించండి. అలాగే దక్షిణ పెట్టాలి. 2 తమలపాకుల్లో ఒక్క ఖర్జూరము మీ తోచినంత దక్షిణ పెట్టాలి. అంటే 11 రూపాయలు కానీ 101 రూపాయి కానీ అలా మీకు తోచినంత దక్షిణ పెట్టుకొని ముడి వేసుకోవాలి. మీరు మొదటిసారి చేసేటప్పుడు కొత్త జాకెట్ ముక్క తీసుకోండి. ఆ తర్వాత ప్రతి నెల కూడా అదే జాకెట్ ముక్క వాష్ చేసుకొని పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ ముడుపు కట్టేంతసేపు ఎవరితోనూ మాట్లాడకండి. మీ యొక్క ఇబ్బందిని ఆ స్వామివారికి చెప్పుకుంటూ ముడుపు కట్టండి. ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ ముడుపు కట్టండి. ముడుపుకి చక్కగా గంధము కుంకుమ అలంకరించి ఆ స్వామివారి దగ్గర ఉంచాలి. చాలా పవిత్రంగా భావించండి. ఆ ముడుపు మీద చక్కగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పం సమర్పించండి. ఒకవేళ మీరు వ్రతంలాగా చేయలేకపోతున్నారు, ఇబ్బంది మాత్రం చాలా ఉన్నాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజైతే గరికతో విఘ్నేశ్వరునికి పూజ చేసుకోండి. అలా కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తున్నారు అనుకుంటే
ఒక కొత్త పలక తీసుకొని ఆ రోజున పూజలో పెట్టి ఆ రోజున పూజలో కుడుములు ఉండ్రాలు చేసి స్వామివారికి సమర్పించి మీ యొక్క సమస్య విఘ్నేశ్వరునికి చెప్పడమే కాకుండా మళ్ళీ సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా పూజ చేసుకుంటానని చెప్పేసి విఘ్నేశ్వరుని దగ్గర చెప్పుకోండి. ఆ పలకను నెక్స్ట్ డే నుంచి బాబుకి ఇచ్చి పంపించండి. ఆ విధంగా కూడా చాలా వరకు సమస్య తీరిపోతుంది. చిన్నపిల్లలు అయితే పలక అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి పుస్తకము, పెన్ను ఏదో ఒకటి పెట్టి అది వాళ్ళకి ఇచ్చి పంపించండి. సంకష్ట చతుర్థి పూజలో ముఖ్యంగా చేయవలసింది విఘ్నేశ్వరునికి అభిషేకము. పంచ అమృతాలతో విఘ్నేశ్వరునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేయొచ్చు. సంకష్ట చతుర్థి వ్రతం చేసి సమస్యల నుండి గట్టెక్కిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఎటువంటి సమస్య అయినా సరే గట్టెక్కిపోతారు. ఎందుకంటే సంకట అంటే కష్టం, హర అంటే తొలగిపోవడం. సంకట చతుర్థి వ్రతం అంటే మనం ఎటువంటి కష్టమైనా తొలగిపోవడం అని అర్థం. మీరు వ్రతంలాగా చేయలేకపోతే ఇంట్లోనే నిత్య దీపారాధన లాగానే పూజ చేసుకోవచ్చు. విఘ్నేశ్వరునికి ఇష్టమైన కుడుములు ఉండాలి సమర్పించి విఘ్నేశ్వరునికి గరికతో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉపవాసం అనేది మన ఇష్టం అండి. ఒకవేళ ఉండాలి అనుకుని వ్రతం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నిత్య దీపారాధన చేసుకొని కూడా ఉపవాసం చేయాలనుకుంటే చేయొచ్చు. అయితే ఆ రోజున మాత్రం ఖచ్చితంగా ఏమీ తినకుండా ఉండాలండి. కటే ఉపవాసం చేయాలి. మనం ఇలా అభిషేకం చేశాం కదా, ఈ పంచామృతాలను ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే విఘ్నేశ్వరుని విగ్రహాన్ని చక్కగా అలంకరించుకోండి. జిల్లేడు ఆకులు, పుష్పాలు, గరిక, పారిజాత పుష్పాలు ఇటువంటి వాటితో ఆ స్వామివారికి అలంకరించేసుకోండి. మీరు పీఠం ఏమి ఏర్పాటు చేసుకోలేకపోయినా అంటే మందిరంలో నిత్య పూజలాగా చేసుకోవాలి అనుకున్నా సరే ఇలా ఆ విఘ్నేశ్వరుని అలంకరించుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకోవాలి. అయితే ఈ పూజ 2 పూట్ల ఉంటుందండి, సాయంకాలం కూడా ఉంటుంది. ముఖ్యంగా సాయంకాలమే చేసుకోవాలి. అంటే మీరు నిత్య పూజలాగా చేసుకున్నా సరే ఉదయం సాయంకాలం చేస్తే చాలా మంచిది. అసలు సంకష్ట చతుర్థి కూడా మనం సాయంకాలం సమయంలో ఏ రోజునైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజునే చేస్తాము. అంటే పౌర్ణమి తర్వాత ఏ రోజైతే సాయంకాలం సమయంలో అంటే చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజునే సంకష్ట చతుర్థిగా పరిగణిస్తాము. గణేష అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ సంకటహర గణేష స్తోత్రం చదువుకుంటూ ఆ స్వామివారికి మీ దగ్గర ఉన్న పుష్పాలతో పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవటం రాదు అనుకుంటే ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ 108 సార్లు చదువుకుంటూ పూజ చేసుకోండి. లేదా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోండి. మీరు ఉదయాన్నే ఈ పూజ చేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదంటే ఏ పనులున్నా సరే చేసుకోవచ్చు. చక్కగా ఎక్కడున్నా సరే ఆ గణేశుని స్మరించుకుంటూ ఉండండి. అలాగే ఉపవాసం మాత్రం పాటిస్తూ ఉండండి. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేసి చంద్రోదయం తర్వాత అంటే చంద్రుని చూసిన తర్వాత పూజ చేసుకోండి. ఉదయాన్నే మీరు పాలు పండ్లు సమర్పించి లేదా పండ్లు ఒకటి సమర్పించి అయినా సరే పూజ చేసుకోవచ్చు. సాయంకాలం మాత్రం నైవేద్యం తయారు చేయాలి. ఏ విధంగా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే విఘ్నేశ్వరునికి సమర్పించిన పండ్లు అయితే తినచ్చండి. కర్పూర నీరాజనం సమర్పించాలి. వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు ఉదయం ఇలా పండ్లు సమర్పించి సాయంకాలం నైవేద్యం చేయాలి. మీరు ఒకవేళ ఉదయం పూజ చేసుకోవాలి అంటే వ్రతంలాగా చేయట్లేదు, ఒక పూటే చేస్తున్నాం పూజ అనుకుంటే ఉదయాన్నే పూజా మందిరంలో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే కుడుములు ఉండ్రాలు చేసి స్వామివారికి సమర్పించండి. పూజా మందిరంలోనే నిత్య పూజలాగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ప్రతి నెల చేయొచ్చండి. ప్రతి నెల ఆ రోజున కుడుములు ఉండ్రాలు చేసి విఘ్నేశ్వరునికి ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా పౌర్ణమికి తర్వాత వచ్చే చవితి రోజు అంటే కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజు, ప్రతి నెలలో కూడా 2 చవితులు వస్తాయి కదా, మొదటిది కాకుండా 2వ చవితి రోజు ఈ పూజనైతే చేసుకోవాలి. చవితి తిథి ఏ రోజైతే సాయంకాలం ఉంటుందో ఆ రోజునే మనం సంకష్ట చతుర్థిగా పరిగణించాలి. అలా ఎప్పుడైతే మంగళవారం రోజున వస్తుందో అది చాలా మంచి రోజు అండి. అంగారక సంకష్ట చతుర్థి అంటారు. మీరు వ్రతం ప్రారంభించాలి అనుకునే వాళ్ళైతే ఆ రోజున చాలా శ్రేష్టం అనమాట. అంగారక సంకష్ట చతుర్థి రోజు ప్రారంభించవచ్చు. ప్రతి నెల కూడా ప్రారంభించవచ్చు. ఇంకా ప్రాముఖ్యమైనదనమాట. అయితే ఈ ఆశ్వీజ మాసంలో అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం రోజున సంకష్ట చతుర్థి వచ్చిందండి. ఆ రోజున మనం పూజ చేసుకోవాలి. అయితే ప్రతి మాసంలో కూడా ఆ స్వామివారికి విఘ్నేశ్వరునికి ఒక్కొక్క నామంతో పూజ చేస్తారు. ఈసారి అయితే వక్రతుండ మహాగణపతి నామంతో ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. అలాగే ప్రతి నెలలో కూడా పీఠం పేరు మారుతూ ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో భువనేశ్వరి పీఠంతో స్వామివారిని పూజించాలి. అయితే ఈ వ్రతం రోజున ఖచ్చితంగా వ్రత కథనైతే చదువుకోవాలండి. మీ వీలుని బట్టి ఉదయమైనా చదువుకోవచ్చు, సాయంకాలమైనా చదువుకోవచ్చు. ఉదయాన్నే బయటకు వెళ్ళాలి, బయట పనులు ఉంటాయి అనుకునేవారు ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు ఓం గణేశాయ నమః అంటూ త్వరగా పూజ పూర్తి చేసుకొని మీరు చదువుకోవాల్సినవన్నీ కూడా సాయంకాలం కూడా చదువుకోవచ్చు. ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకుంటాం కదా, ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము అనుకుంటే సాయంకాలం నార్మల్ స్నానం చేసి కూడా పూజ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు బయట తిరిగి వచ్చారు అంటే చెప్పులు ముట్టుకుంటారు, అలాగే రకరకాల మనుషులు తగులుతూ ఉంటారు. మీరు తగిలిన మనుషుల్లో అంటుండొచ్చు, ముట్టుండొచ్చు. సో ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం సాయంత్రం తలస్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి. మీరు చంద్రోదయం లోపే అంటే మీరు ఎప్పుడైతే సాయంత్రం తలస్నానం చేసి 6:30-7 గంటలప్పుడు పూజ మొదలు పెట్టుకొని మీరు చంద్రోదయం తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి మీరు కూడా ఉపవాసం విడవచ్చు అనమాట. సాయంకాలం నమస్కరించుకొని ముడుపుని తీయాలి. ముడుపులో ఉన్న బియ్యాన్ని ఇప్పుడు మనం నైవేద్యం చేయాలి. చెప్పాను కదండి, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఈ ముడుపుని
ఎన్ని నెలలైతే అన్ని నెలలు దాచుకొని చివరి నెల విప్పి అప్పుడు నైవేద్యం తయారు చేస్తారు. ఈ బియ్యాన్ని విప్పి ఆ బియ్యంతో నైవేద్యం తయారు చేయాలి, పరమాన్నం తయారు చేయాలి, అలాగే కుడుములు ఉండ్రాలు తయారు చేయాలి. మీకు ఓపిక ఉంటే ఈ బియ్యాన్ని మిక్సీ పట్టి పొడి చేసి దాంతో కుడుములు ఉండ్రాలు తయారు చేయొచ్చు. అలా ఓపిక ఉండదు అనుకుంటే కొన్ని బియ్యాన్ని, ఒక శాస్త్రానికి కొన్ని బియ్యాన్ని కుడుములు ఉండ్రాల్లో కలపండి. మిగతా బియ్యపిండిని నార్మల్ బియ్యపిండి తీసుకొని చేయండి. దీంట్లో పెట్టిన దక్షిణని గుడికి వెళ్ళి గుడిలో హుండీలో వేయాలి. ఒకవేళ ప్రతి నెల వెళ్ళలేము అలా అనుకుంటే తమలపాకులు, ఒక్క ఖర్జూరం వాటర్లో కలిపేయండి. దక్షిణ మాత్రం పక్కన పెట్టి ఉంచి ఎన్ని నెలలైతే అన్ని నెలలు, అంటే వ్రతం పూర్తయ్యే వరకు ఉంచుకొని అన్ని నెలల తర్వాత ఒకేసారి హుండీలో వేయండి. పరమాన్నం చేసేటప్పుడు కూడా ఆ ముడుపుల బియ్యం సరిపోవు అనుకుంటే దాంట్లో కొన్ని బియ్యం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఆ బియ్యం కడిగిన నీళ్లు కూడా సింక్లో కానీ ఎక్కడ పడితే అక్కడ తొక్కిళ్ళలో కానీ పోయకండి, చెట్టు మొదట్లో పోయండి. పరమాన్నం చేస్తూ, అంటే పరమాన్నం మనకి ఉడుకుతూ ఉన్నప్పుడు కూడా మీరు చక్కగా ఇక్కడికి వచ్చి పూలతో అలంకరించుకోవడం, దీపారాధన చేయటం, చదువుకోవడం లాంటివి చేస్తూ ఉండొచ్చు. అలాగే గరిక సమర్పిస్తూ స్వామివారి అష్టోత్తరాలు అన్నీ చదువుకోండి. ఓం గణేశాయన మహా చదువుకోండి. ఉదయం చదువుకున్నా సరే, మీకు సాయంకాలం వీలుంటే మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. మీరు ఈ పూజ అంతా చేసుకునే లోపు పరమాన్నం ఉడుకుతుంది, అలాగే కుడుములు ఉండ్రాలు తయారైపోతాయి, చంద్రోదయం అవుతుంది. మనం చక్కగా చంద్రదర్శనం చేసుకోవచ్చు. తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించవచ్చు. మనం కూడా ఆ నైవేద్యం తీసుకొని, లేదా మీరు ఇంకేమైనా తినాలి అనుకుంటే ఆ రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలా ఉపవాసం విడవచ్చు. చంద్రదర్శనం చేసుకునేటప్పుడు మాత్రం చంద్రుని చూస్తూ నమస్కరించుకొని, ఓ చంద్రదేవ, నాకున్న అన్ని దుఃఖాలు, సంకటాలు తొలగించమని వేడుకుంటున్నాను అని చెప్పుకోండి. అలాగే కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి. సంకటార్ గణేశ స్తోత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే వ్రతకథను కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. పురాణాల ప్రకారం స్వయంగా పార్వతీదేవి చేసిన వ్రతం అండి ఇది. పార్వతీదేవి గణపతిని పూజించి తనకున్న బాధలను తొలగించమని ప్రార్థించింది. ఆ రోజున ఆమెకు సుఖశాంతులు కలిగాయని చెప్తారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంకష్ట చతుర్థి వ్రతాన్ని చాలా ప్రాముఖ్యంగా భావిస్తారు. చెప్పాను కదండి, ఈ వ్రతం చేసి ఎంతోమంది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందారు, ఎన్నో ఇబ్బందులు తొలగిపోయాయి. జీవితంలో ఒక్కసారైన వ్రతాన్ని చేయాలి అంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు, పరమాన్నం చేసి స్వామివారికి సమర్పించి అలాగే కొబ్బరికాయ కొట్టి కర్పూర నీరాజనం ఇవ్వాలి. ఇక్కడితో ఈ రోజు వ్రతం పూర్తవుతుంది. ఇంకా మీరు ఆ క్లాత్ని వాష్ చేసుకొని దాచిపెట్టుకోండి. అంటే ఎర్రటి దాంట్లో మనం ముడుపు కట్టాం కదా, ఆ క్లాత్ని పీఠం మీద, అంటే స్వామివారి ఫోటో కింద పెట్టాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని ఇంట్లో పరమాన్నం చేసుకొని అందరూ తినచ్చు. ఒకవేళ అలా చేయలేము అనుకుంటే ఇంట్లో అన్నం వండుకునేటప్పుడు వండేసుకోండి. కాకపోతే ఆ రోజు నాన్ వెజ్ కర్రీస్ తినకుండా తినండి. ఈ వ్రతం చేసుకున్న రోజు నైవేద్యాన్ని, ప్రసాదాన్ని ఒక్కరికైనా పెట్టాలండి. ఎవరికైనా సరే ఒక్కరికైనా మనం పెట్టాలి. అలాగే ఇంట్లో పిల్లలు తింటే చాలా మంచిదండి. ఖచ్చితంగా తినేలా చూసుకోండి. ఈవినింగ్ పూజ పూర్తయిన తర్వాత మనం ఈ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విడవాలి. ఈ వ్రతంలో ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. మీరు వ్రతకథ చదివినట్లయితే అందులో అర్థమైపోతుంది. ఇంకా మీరు గౌరమ్మకు సమర్పించిన తాంబూలాన్ని మీరే వాడుకోవచ్చు. పీట మీద క్లాత్ను కూడా వాష్ చేసుకొని ప్రతి నెల అదే ఉపయోగించుకోవచ్చు. ఏ పూజకైనా ఉపయోగించుకోవచ్చు. విఘ్నేశ్వరుని విగ్రహాన్ని, ఫోటోని మీరు యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పసుపు గణపతిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి. తులసి చెట్టు దగ్గర కాకుండా ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి. లేదా మంగళసూత్రాలకి రాసుకోవచ్చు, ఫేస్కి రాసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ లాగా రాసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఫేస్ ప్యాక్ లాగా రాసుకోవాలి అనుకుంటే ఫేస్ని మాత్రం బయటనే వాష్ చేసుకోండి, బాత్రూంలో కాకుండా. ఇంకా సంకట చతుర్థి గురించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్ రూపంలో తెలపండి. చాలామంది నాకు డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో కూడా, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అంటూ. ఎటువంటి సమస్యకైనా ఒక్కటే చక్కని పరిష్కార మార్గం సంకట చతుర్థి వ్రతము. ఒకసారి చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుంది. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.